యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట పలికారు. ఏంటా మాట అంటే, నీ కంటిలో దూలముండగా ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును ఎత్తుకుట ఎలా అని యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, మన కంటిలోనే పెద్ద పెద్ద దూలాలు పెట్టుకుని ఎదుటి వాళ్ళు కంటిలో ఉన్నటువంటి చిన్న చిన్ని నలుసులను వెతుకుతూ ఉంటాం ప్రియులారు. ఎందుకంటే మనమే దేవుని పరిచర్య చేయలేం, మనకున్న పరిస్థితిని బట్టే దేవునిలో నడుచుకోలేం. అలాంటిది ఎదుటివారు చేస్తున్నటువంటి పనిని కూడా చిన్ని లోపాలను మనం ఎత్తి చూపిస్తూ ఈరోజు వారి కంట్లో ఉన్న నలుసులను వెతుకుతున్నాం. కానీ మన కంట్లోనే పెద్ద పెద్ద దూలాలు పెట్టేసుకున్నాం ప్రియులారు. దానివల్ల లాభం ఏంటో తెలుసా? ఏముంది లాభం? ఏమీ లేదు. దానివల్ల నష్టం ఎక్కువ అయిపోయిందంటే, దానివల్ల కలిగేటువంటి నష్టం ఏంటో తెలుసా? మనం పరలోకం కోల్పోతామండి. ఎదుటివాడి కంటిలో ఉన్నటువంటి నలుసుని మనం చూడగలిగితే మనం పరలోకాన్ని కోల్పోయేవారు అవుతాం. కాబట్టి ఎదుటివారి కంటిలో నలుసుని వెతకటం కంటే ముందు మన కంటిలో ఉన్న దూలాలు తీసేసుకోవాలి. ఆ దూలాలు మనం తీసుకోకపోతే, మనం నరకానికి పోతే ఇంకేముందండి ఉపయోగం? దానివల్ల ప్రయోజనం ఏముంది?